సంవత్సరం కావస్తుంది. అందుచేత మన సంస్థ వార్షికోత్సవం జరిపించాలని నిశ్చయించుకున్నాం. వార్షికోత్సవానికి ఇంకా 2 వారాలు లేవు మరి. మరే మన సంస్థ వార్షికోత్సవాన్ని ఎంతవరకు ఏ సంస్థ జరపనంత గ్రాండ్ గా జరపాలి. అది మరి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు అద్దె పడాలి. అట్టకైతే సౌండ్ అండ్ డబుల్ సౌండ్ అనే మైకుల్ కంపెనీ వాడు నాకు తెలుసు. వాడికి చెప్తే మంచి మైకులు స్పీకర్లు ఓ డజనేసి చేస్తాడు. ఆ సౌండ్ కి జనాలు అద్దెలు పడతారు. అట్ట చేద్దామా? ఓర్ని మొహం మాట్లాట జనాలు అదరగొట్టడం అంటే సౌండ్ కదా. మనం మంచి ప్రోగ్రామ్ ఇచ్చి అదరగొట్టాలన్నమాట. తెలిసిందా సార్? మీకు సలహా, మన మాణిక్యం లేడు, సినిమాలంటే తిరుగుతుంటాడు. ఎవరన్నా సినిమా స్టార్స్ తెలిసేవో కనుక్కుందాం. ఇంకే ఏడయా మాణిక్యం? మాణిక్యం రా మాణిక్యం. నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరుంది. అబ్బో భాష సర్లేరా ఎల్రా. మన ప్రోగ్రామింగ్ యమా సూపర్ డూపర్ హిట్ అయ్యేలా చెయ్యాలరా. ఇగో ఎంతవా నీకు సినిమా స్టార్స్ ఏమన్నా తెలుసండి? అట్టగైతే మన ఐటమ్ బాబు స్టెప్ మళ్ళీ ఓ రిక్వెస్ట్ చేసి మన ప్రోగ్రామ్ రప్పిస్తా. ఆ బాధ్యత నాది నాది నాది. సార్, మీకు ఇంకో సలహా, మనం ఏదైనా మంచి నాటకాలు ఎన్నుకొని దాన్ని మన మెంబర్ల చేత వేయిస్తే బాగుంటుంది. చెంపలకిడి చెంపలకిడి పంబారే, చెంపలకిడి పంబారే నీ అమ్మ అత్తారే, పంబారే నీ అమ్మ అత్తారే, చెంపలకిడి పంబారే నీ అమ్మ అత్తారే. చిప్పకి తప్పకి చిప్పకి తెల్లారా, నిన్ను ప్రేమిస్తే ఏమవుతావు పుల్లిరానా, నిన్ను ప్రేమిస్తే ఏమవుతావు పుల్లిరానా. ఏడిది నెక్కర్లు ఏదో కుట్టినట్టు గందినట్టయా సిరాగ్గా. మన ఫంక్షన్ లో మా ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తారు. రే పెట్టేదా కానీ నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి సాగొట్టగా. సర్లే కానీ ఇంకా ఫంక్షన్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉండాలంటే ఎవడా ఎవడా అది మీటింగ్ లో అలా డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తే నేను ఊరుకోను అంతే. ఇంతకీ ఆ పిల్లి కోతలు కూర్చుంది ఎవడా? అది కాదు సార్, మరి నేను మిమిక్రీ ఎరగదీస్తా. ఆ రోజు ప్రోగ్రామ్ లో నాకు కూడా ఛాన్స్ ఇస్తారని. అలాగే మన మెంబర్స్ మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఫంక్షన్ లో నీ ప్రోగ్రామ్ కూడా పెట్టిద్దాం కానీ. అది సరే కానీ ఇంతకీ చీఫ్ గెస్ట్ గా అడుగుతాం మరి. సార్, మీకు సూపర్ సలహా. మా బావగారు ఎమ్మెల్యే, ఆయన ద్వారా కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ మారయ్య గారిని మన ఫంక్షన్కి రప్పిస్తాను. ఇదిగో మంచి మంచి స్పీకర్స్ మరి 100 మందిని పిలిస్తే బాగుంటది మరి. అలా కానిద్దాం. ప్రసిద్ధ రచయిత రాజట్రాముడు రంగ ప్రవేశం చేసిన వీరావేశం వస్తే కార్యక్రమం ఏమా సూపర్ ఉంటది.
సార్ ఇందులో ఓ చిక్కుంది. మనం రచయిత రాకెట్ రావుని పిలిస్తే రచయిత్రి హింసశ్రీని కూడా పిలవాల్సి ఉంటుంది. అచ్చాం గోల అదేం లింకయ్య రాంబాబు. అవునండి ప్రెసిడెంట్ గారు, ఈ మధ్య టీవీలో చూడలేదా? రచయిత రాకెట్ రావుడి ఎటు వెళితే హింసశ్రీ కూడా అక్కడికే వెళ్తోందట. హాయ్ నాదే కుదరదట. ఆహా, అలాగా సర్లే, అలాగే కాదు మన కార్యక్రమం కూడా కాస్త మంచిగా ఉంటది. అబ్బో అబ్బో తప్పట్లు తప్పట్లు. అలా కాదు మాండు మాణిక్యం ఎవరా కార్యక్రమానికి ఎవరు రాకపోయినా పర్లేదు. స్టెప్ మాని ఏది మన స్టెప్ మాని రాకపోతే జనాలు ఎవరు రారు. ఏం చెప్తాం మరి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే.